శ్రేయస్ అయ్యర్ టాలెంటెడ్ ప్లేయర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. రంజీల్లో బరిలో దిగలేదనే కారణంగా యంగ్ ప్లేయర్ కు బోర్డు షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆఫ్ఘాన్తో టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. టీ20 వరల్డ్ కప్ కు పరిగణలోకి తీసుకోలేదు. మొన్నటికి మొన్న జింబాబ్వే టూర్ కు ఎంపిక చేయలేదు. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వస్తుందని చర్చ జరుగుతోంది. టాలెంట్ కు కొదువ లేకున్నా గతంలో ఫిట్నెస్ సమస్యలు అయ్యర్ కు శాపమయ్యాయి. కెరియర్లో చాలా వరకు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్లోనూ సమస్యలు ఎదుర్కొన్నాడు. కాకపోతే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ గా శ్రేయస్ మళ్లీ తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు. ఐపీఎల్ 17 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను అద్భుతంగా నడిపించాడు. గంభీర్ గైడెన్స్ లో సత్తా చాటాడు. ఇదే సమయంలో గౌతి ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యాడు. దీంతో ఫ్యూచర్ కెప్టెన్ అయ్యరే అని టాక్ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అడుగులు వేయాలనుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వన్డే కెప్టెన్ గా రోహితే ఉంటాడు. అందులోనూ ఎలాంటి అనుమానాలు లేవు. అప్పటి వరకు టీ20లకు ఎవరిని కెప్టెన్ గా నియమించినా ఆ తర్వాత మాత్రం 2 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ను టీ20ల వరకే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యకు వన్డేల్లో చోటు గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి. హార్దిక్ ఎప్పుడు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటాడో తెలియదు. 2 ఫార్మాట్లలోనూ ఖచ్చితంగా ఉండదగిన ప్లేయర్ ఎవరనగానే శ్రేయస్ అయ్యర్ పేరు వినిపిస్తోంది. పైగా 2 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని బీసీసీఐ కోరుకునే అవకాశం ఉంది. గతంలో విరాట్ కోహ్లీ టీ20 జట్టు పగ్గాలు వదిలేసినప్పుడు వన్డేల్లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ బోర్డు ససేమిరా అంది. ఉంటే 2 ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉండాలని తేల్చి చెప్పింది. అప్పట్లో ఈ అంశంపై పెద్ద దుమారమే రేగింది. కోహ్లీ వర్సెస్ గంగూలీగాను సోషల్ మీడియా చర్చ జరిగింది. చివరకు 2 ఫార్మాట్ల కెప్టెన్సీకి విరాట్ దూరమయ్యాడు. అప్పుడు టీ20లు వన్డేలకు రోహిత్ రెగ్యులర్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత టెస్ట్ జట్టు పగ్గాలను అందుకున్నాడు. ఆ లెక్కన ఫ్యూచర్ కెప్టెన్స్ రేసులో శ్రేయస్ అయ్యర్ ఉన్నట్టే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.